మూవీ అయితే అంతగా నచ్చలేదండి నాకు. చాలా సింపుల్ కాన్సెప్ట్ అది. చాలా అంటే రెగ్యులర్గా ఆయన చాలా వరకు సినిమాలు అయితే వేగంగా తీస్తున్నారు, కానీ కొంచెం స్టోరీ పరంగా కూడా కాస్త దృష్టి పెడితే బాగుంటుందేమో అనిపించిందండి. అంటే ఇది రొటీన్ కాన్సెప్ట్ అనిపించిందండి. అంటే చాలా సినిమాల్లో ఉంటుంది కదా, ఇద్దరు అమ్మాయిల మధ్య ఒక అబ్బాయి వచ్చి ఇది ఒక రొటీన్ కాన్సెప్ట్ లాగా అనిపించింది. ఆ విధంగా నాకైతే నచ్చలేదండి. తర్వాత తిరుమల కిషోర్ గారు డైరెక్టర్ అనేది ఆయన నుండి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆయన మూవీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. బట్ ఇది అనుకున్న విధంగా నేను ఆయన దృష్టిలో పెట్టుకొని వచ్చాను. రియల్గా చెప్పాలంటే రవితేజని దృష్టిలో పెట్టుకొని రాలేదు అండి. మ్యూజిక్ అయితే బాగుంది, గుడ్ అండి, ఎవ్రీథింగ్ గుడ్. ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది సింపుల్ టిష్తోని కన్విన్స్ చేశాడు అంతే. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా టైంపాస్ సినిమా. టైంపాస్ అంటే ఇంట్లో పూరి పెట్టుకొని చపాతీ కోసం పోతారు కొంతమంది నాలాంటి వాళ్ళు. అంటే ఇంట్లో అందమైన భార్య పెట్టుకొని కూడా ఇంకా వేరే అమ్మాయి కలవడానికి అబ్బాయిలు పోతారు కదా, అది సినిమా. ఫుల్ కామెడీ ఉన్నది. వైఫ్ నైఫ్ లైఫ్ రవితేజ వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లా నలిగిపోయింది అనేది సినిమా బాగుంది. కామెడీ బాగుంది సినిమా. కొంచెం డిఫరెంట్గా ఉంది. వామో వాయో సాంగ్ అదొకటి బాగుంది సాంగ్. ఇంకా అట్లా మాట్లాడుకుంటే మనం చాలా దూరం పోవాలి. అది వాస్తవానికి అయితే మీరు అనేది 100% నిజం. ఎందుకంటే ఆయన రవితేజ గారు మామూలు వీరేం కాదు. విక్రమార్కుడు సినిమా కానీ ఆగిపోయాడు. పెద్దగా ఏం లేదు. సినిమా చంపొద్దు, మీరు అడగొద్దు. ఫ్లాప్ అయితే కాదు. సినిమా అయితే బాగానే ఉంది. టైంపాస్ కోసం అయితే రవితేజ సినిమా చూడాలి. పండక్కి పెళ్ళంకోల సినిమా చూడాలంటే చిరంజీవిది. అందాల దేవతల సినిమా చూడాలంటే రాజాసాబ్. అందులో రంభ ఊర్వశి మేనక ఉన్నది. ఎన్నిసార్లనే చూడొచ్చు నాలాంటి వాళ్ళు. అది లెక్క అన్న రవితేజ్ అన్న సినిమా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమా ఫ్లాప్ ఉన్న ఇట్టున్న రవితేజ్ అన్న సినిమాలు పట్టించుకోము. వచ్చి ఎంటర్టైన్మెంట్ చేసిపోతాం, ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ఉన్న సంక్రాంతి ప్లేస్లో చిరంజీవి తర్వాత అంటే ఒక రవితేజ సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. ఎందుకంటే ఛానల్ తర్వాత ఒక కామెడీ మన సునీల్ గారు ఉన్నారు, ఇలా చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు, ఇలా ఒక కొత్తగా తీసి డైరెక్టర్ గారు కొత్తగా చూపిస్తామని తీసుకొచ్చిన డైరెక్టర్ గారు. ఓకే, మనం చూసినామా అంతవరకే, ఎంజాయ్ చేసినామా పోయినామా అంతవరకే. సినిమా మాత్రం మంచిగా ఉంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అదిరిపోయింది. కాకపోతే కొద్దిగా ఇంకా బాగుంటే ఒక సినిమా ఒక లెవెల్ వెళ్ళిపోతుండే. డైరెక్టర్ గారు కొద్దిగా అటు ఇటు తప్పిదం జరిగింది కాబట్టి కొద్దిగా స్లో అయింది సినిమా. కొద్దిగా తప్పు జరిగింది అక్కడిక్కడ, కానీ కవర్ అయిపోయింది సినిమా. లాస్ట్ మూమెంట్లో ఒక ఎంజాయ్మెంట్ చేసిపోతుంది. కామన్ స్టోరీ అంటే స్టోరీ రవితేజ అన్న కెరియర్లో ఎలా ఉందో అలా తీపిచ్చిండు, అంతా బాగుంది. అంటే ఆయనకి కనెక్ట్ అయ్యే సినిమాలు అంటే రవితేజ క్యారెక్టర్కి ఎలా సెట్ అవుతాయో అలానే తీస్తారు డైరెక్టర్ గారు చాలామంది. ఇది కూడా అలానే తీసిండు. కాకపోతే ఒకటి చెప్తున్నాను నేను డైరెక్టర్ గారికి, రవితేజ గారికి ఫ్యాన్స్ తరఫున, అన్న మీరు ఒక విక్రమార్కుడు, ఒక ఈడియట్, ఒక అమనంత మిలమే, ఒక భద్ర, ఒక ఇలాంటి సినిమాలు ఎలా బ్లాక్ బస్టర్ కొట్టారు అప్పట్లో. ఇప్పుడున్న జనరేషన్లో మీరు మంచి ఒక సినిమా ఎన్నుకోండి, మంచి సినిమా తీయండి. ఒక ప్యాండే సినిమా ఒక హిట్ కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాబోయే వచ్చే సినిమాలు కూడా శర్వానంద్ గారిది మన అనగానే ఒక రోజు అది కూడా హిట్ కావాలి. మన తెలుగు సినిమా, మన తెలుగు ఆడియన్స్, మన తెలుగు హీరోలు కాబట్టి మనం సినిమా హిట్టున్న ఫ్లాప్ ఉన్న ఆడియన్స్ వస్తారు, చూస్తారు, ఎంటర్టైన్మెంట్ చేసిపోతారు. మనకు సినిమా హిట్టున్న ఫ్లాప్ ఉన్న మనకి ఏమీ రాదు. వచ్చినామా ఎంజాయ్ చేసినామా పోయినామా, థియేటర్లో బయటికి పోయినామంటే మర్చిపోతాం. ఇక్కడ ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ అంతవరకు ఎంజాయ్మెంట్ చేసుకుంటాము. సినిమా మాత్రం మంచిగా ఉంది. ఒకటే చెప్తున్నా, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన మెగాస్టార్ గారు కూడా, చిరంజీవి గారు కూడా హిట్టు కొట్టిండు. మన తెలుగు సినిమా కొత్త సంవత్సరంలో మెగాస్టార్ గారు సినిమా కూడా హిట్టు కొట్టి మళ్ళీ మన తెలుగు సినిమాని ఏదో నిరూపించారు డైరెక్టర్ గారు అనిల్ గారు. సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. మళ్ళీ ఇప్పుడు వచ్చే డైరెక్టర్ గారు కూడా అందరికీ ఆల్ ద బెస్ట్. అన్ని సినిమాలు హిట్టు కొట్టాలి, అందరు సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.